క్రిష్ అయితే తన రూమ్‌లోకి వస్తూ ఉంటాడు. అలా రూమ్‌లోకి రాగానే బాటిల్ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి బాటిల్ ఇంత డెకరేట్ చేసుంది? అసలిది నా రూమేనా? రాఘవేందర్ రావు సెట్‌లా ఉందేంటి? అని చెప్పేసైతే విక్కీ షాకయ్యి అలా ఆ బాటిల్ కాస్త చూస్తూ ఉంటాడు. ఇంత సెట్టింగ్ ఎవరు చేశారబ్బా! అసలిది నా రూమేనా? అని అంటూ ఉంటాడు. ఆ టైంలో ఇది మన రూమేనా అండి? అని సత్య అనేసరికి ఒకసారిగా షాకయ్యి సత్య కాస్త చూస్తూ ఉంటాడు. ఇక సత్య అయితే చికెన్ అవన్నీ తెస్తూ ఉంటుంది. చూడగానే అవునండి నేను పూర్తిగా మారిపోయాను అనేతో అంటూ ఉంటాడు. ఇది మన రూమే మీకోసమే అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఏంటి అవునా అని చెప్పేసి అంటే, అవునండి నేను పూర్తిగా మారిపోయాను. ఉన్న కొద్ది రోజులైనా మంచి ఫ్రెండ్స్‌లా ఉందామని అనుకుంటున్నాను అని సత్య క్రిష్‌తో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే క్రిష్ అయితే ఏంటి నిజమేనా అని అంటే, అవునండి కొద్ది రోజులైనా ఫ్రెండ్స్‌లా ఉందాం కదా! అనేదో అంటూ ఉంటుంది. అవునా మనిద్దరం ఫ్రెండ్స్‌లా ఉంటామా? ఫ్రెండ్స్‌లా అంటే క్లోజ్ ఫ్రెండ్సేనా? అని అంటూ ఉంటాడు. అవునండి. మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉందాము అనేతో అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. సరే అయితే మనిద్దరం ఫ్రెండ్స్‌లాగే ఉందాము. బెస్ట్ ఫ్రెండ్స్‌లాగే ఉందాము. జీడి దోస్తుల్లాగా కలిసిపోదాము అనేతో అంటూ ఉంటాడు. ఇక సత్య ఆ మాటలకి సిగ్గుపడుతూ ఉంటుంది. సరే అయితే నాకు షేక్ హ్యాండ్ ఇవ్వు అని చెప్పేసైతే షేక్ హ్యాండ్ అడుగుతూ ఉంటాడు. ఇక సత్య కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి ఇక నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయితే అని క్రిష్ అంటూ ఉంటాడు. అవునండి ఇప్పటి నుంచి మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పేసి సత్య కూడా క్రిష్‌తో అంటూ హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇక వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫ్రెండ్‌షిప్ గురించి మాట్లాడుతూ ఉంటారు.